వెల్కమ్ టు ఐబీటీవీ. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ సంస్థపై సైబర్ ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి 32 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. డాక్యుమెంట్ కలెక్ట్ చేశారు. సిట్ చాలా బాగా పనిచేసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కావడం జరుగుతుంది. ఇంకా చాలా మంది మనకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది విట్నెస్ ఇస్తున్నారు. మనం కూడా వేరే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేశాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ దీనిపైన కేసు ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ చేసి ఇంకా కేసు అని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ఈ ఒక కేసుని మనం ఇంకా ముందుకెళ్లడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. యూనిట్ ఇస్ నథింగ్ బట్ ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. వాళ్ళు ఏదో మాట చెప్పినా మీరు నమ్మవద్దు. ఎవరో వచ్చి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు సెకండ్ ఇన్కమ్ చేసుకోవచ్చు, మీరు ఏం లేదు ఒకరి నుంచి ఒకరు జాయిన్ చేస్తే అవుతుందని చెప్పి మీరు చెప్తే నమ్మవద్దు. అట్లాగే మీకు లోన్ ఇప్పించి మీకు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారంటే కూడా నమ్మవద్దు. లేదంటే చాలా మంది మోసపోతారు. ఉన్న ఇన్కమ్ అంతా వాళ్ళు వచ్చే శాలరీ అంతా ఈ ఒక ఇంట్రెస్ట్ కోసమే సరిపోతుంది. చాలా మంది ఇప్పుడు చూసారా, హరికృష్ణ అనే వ్యక్తి ఆయన 5 లక్షల రూపాయలు మోసం కావడం జరిగింది. ఆయన కూడా ఏం కంపెనీ ఆయనకి ఏం చెప్పలేదు, ఏ కంపెనీ చెప్పలేదు. తర్వాత తెలిసింది ఆయనకి ఇది ఒక క్యూనెట్ కంపెనీ, ఇది ఇట్లా నడుస్తుంది చెప్పి ఆయనకు అది ఆయనకు మనసుకి ఒప్పుకోలేదు. అని మళ్ళీ వేరే వాళ్ళకి ఎట్లా మోసం చేస్తారని చెప్పి చివరిగా ఆయన ప్రాణం చేయాల్సి వచ్చింది. సో ఎంతో మంది మానసికంగా చాలా ఒక ఎగోనికి గురి అవుతున్నారు. సో ప్రజలు, ముఖ్యంగా ఈ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఐటీ కంపెనీస్ అందరూ కూడా రాయడం జరుగుతుంది. ఐటీ కంపెనీ ఇలాంటి మీ దగ్గర స్కీమ్స్ నడుస్తున్నాం, మీరందరూ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మీ ఎంప్లాయీస్ కూడా చెప్పాలి. ఎందుకంటే